హాయ్ గాయ్స్, ఈరోజు నాటుకోడి కూర చేసుకుంటున్నామండి. నేను ముందుగానే కలిపి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ముందు ఆయిల్ వేసుకున్నాను. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసానండి. పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. ఆనియన్స్ తొందరగా గోలాలంటే సాల్ట్ వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి లవంగాలు, సాజీరా, మిరియాలు, దాల్చిన చెక్క వేసానండి. కొత్తిమీర కూడా వేసుకున్నాను. వీటన్నిటిని కలుపుకోవాలి. ఒక 5 minutes మూత పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ముందుగా కారం, ఉప్పు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియా పౌడరు వేసి కలిపి పెట్టానండి. ఒక 1/2 hour ముందుగానే కలిపి నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. మొత్తం కలిపి మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ ఇంకిపోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. కొంచెం ఆయిల్లో ఉడికించామనుకోండి, టేస్ట్ వేరేలాగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇది మొత్తం ఇట్లా ఆయిల్ కనిపించేలాగా ఉడికించాలి. చూసారా, ఆయిల్ కనిపిస్తుంది. అలా ఉడికించడం వల్ల ముక్క బాగా టేస్ట్గా ఉంటుంది. నేను ఇప్పుడు ధనియా పౌడర్ వేసుకుంటున్నానండి. కలిపి మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టుకోవాలి. మళ్ళీ మీడియం సైజు 2 టమాటాలు తీసుకున్నానండి నేను. ఎవరిష్టం వారిదండి, వేస్తే వేయచ్చు, లేదంటే లేదు. మేము ఎప్పుడు వాడతాం కాబట్టి వేసాను. ఇప్పుడు మగ్గిపోయాయండి టమాటాలు. ఇందులో ఇప్పుడు వాటర్ యాడ్ చేస్తున్నానండి. నాటుకోడి కాబట్టి బాగా ఉడకాలంటే కొంచెం వాటర్ ఎక్కువగా వేసుకోవాలి. చికెన్ కంటే కొంచెం ముక్క గట్టిగా ఉంటుంది, అందుకే ఎక్కువ వాటర్ వేసుకొని చాలాసేపు ఉడికించుకోవాలండి. అయితే నేను ఇది టేస్ట్గా రావడం కోసం బియ్యాన్ని వేయించి మిక్సీ వేసానండి. ఆ బియ్యం పిండి పేస్ట్ ఇందులో వేసాను. దానివల్ల చిక్కగా వస్తుంది గ్రేవీ, టేస్ట్ కూడా వేరే ఉంటుంది. బియ్యం వేయించుకొని ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి. ఇలా చిక్కగా వస్తే బాగుంటుంది. పీస్ ఉడికిందా లేదా చూడడానికి నేను ముక్క తీసుకొని చూస్తున్నానండి. ఓకే అండి, బాయ్ అందరికీ. అయింది కర్రీ.